ముసుగులో మూగ ప్రేమ అన్న సినిమా నేను పెద్ద మనిషి అయినా 5వ రోజు చూశాను. అందులో కూడా ఇంతే. హీరోకి చలిజ్వరం వస్తే దుప్పటి కప్పుతుంది హీరోయిన్. అయినా చలి తగ్గలేదంటే లైట్ ఆర్పేసి తాను కర్పూరాన్ని అర్పిస్తుంది. ఇంకా నాకు ఆ సినిమా గుర్తుందంటే ఆ సీన్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకో. ఇప్పుడు ఆ పిచ్చి సినిమా నాకెందుకు చెప్తున్నట్టు? సినిమాలే అంతలా గుర్తుండిపోతున్నాయంటే గుర్తుండిపోయే జ్ఞాపకాలు పెదబాబుకి పార్వతి ఎన్నిచ్చిందో ఏంటో అంటున్నాను. నీలు దాన్ని డొక్క చిల్చి డోలు కడతాను. అన్నీ కడతానంటావే గాని దానికి పాడు మాత్రం కట్టలేవు. వెటకారాలొద్దు గాని ముందు నేను చెప్పింది తీసుకొచ్చావా లేదా? తీసుకొచ్చాను. ఇదిగో. ఇది ఏమనుకుంటున్నావు చిప్రాంటి? రూమ్ ఫ్రెషనరేగా. తుస్సు తుస్సు తుస్సుమని పడక గదిలో కొడతావు. నీ మెదడు మోకాల్లోనే ఎందుకు చిట్లిపోయిందో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఇది రూమ్ ఫ్రెషనర్ కాదాంటీ. మరేంటి? టియర్ గ్యాస్. దీన్నిలా కొట్టగానే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. నా మొగుడి గదంటే దేవాలయంలా భావించే భక్తురాలు మేగోటి పార్వతి వయ్యారంగా నడుము తిప్పుకుంటూ లోపలికి అడుగు పెడుతుంది. ఈ గ్యాస్ కొట్టి దాన్ని చావగొట్టి గదిలో వేస్తే ఇంకేముంది? చెమ్మ చెక్క చెమ్మ చెక్క చరడేసి మొగ్గ. మనం నవ్వాలి, అది ఏడవాలి. ఇదేంటి నీలు? హోలీ పండుగలో ఆడుకునే రంగా? రంగు కాదంటీ, మిర్చి పౌడర్. ఈ టియర్ గ్యాస్ తో పాటు ఈ ఎర్రకారం కూడా దాన్ని కొట్టాలి. బొక్క ప్రాణం విలువెల్లాడిపోవడం చూడాలి. నీలంబరి, చెప్పు చిన్నబాబు. వాట్ ఇస్ దిస్? ఇది బ్రో రూమేనా? ఏం చేస్తున్నారు మీరు? అది మహి శుభ్రం చేయాలనుకుంటే చిందర వందరైపోయింది. అలవాట్లేని పనులు చేయడానికి వెళ్తే ఇలాగే ఉంటుంది. పార్వతికి చెప్తే చిటికలో చేసి పెడుతుంది. చేతిలో అదేంటి? అదా అదే అదే రూమ్ ఫ్రెషనర్ చిన్నబాబు. క్లీన్ చేశాక మంచి సువాసన రావాలి కదా. మీ కంగారుతో ఒకటి చేయబోయి ఇంకొకటి చేసేలా ఉన్నారు. హాల్లోకి వచ్చేయండి ముందు. పదండి, వస్తాము. వాళ్ళకి డౌట్ వచ్చేలా ఉంది. ఈ మిర్చి పౌడర్ ఇక్కడే పెట్టండి. టియర్ గ్యాస్ పెట్టిపోదాం. ఇది లీక్ అయి పార్వతి చుక్కలు చూస్తుంది. జరగండి. పదండి. టీవీ చూస్తున్నారా? మహి, ఫుల్ లెంత్ కామెడీ సినిమా పెట్టు. మనతో పాటు ఆంటీ నీలంబరి కూడా ఎంజాయ్ చేస్తారు. 2 minutes లో వస్తాను. నాకు కూడా 1 minute చాలు. ఏ పార్వతి, ఒసే పార్వతి, రావే. ఒసే పార్వతి. కేకేశారా సన్నమ్మ గారు? కేకేయకపోతే ఇంటి ముందు ముగ్గేశాను అనుకున్నావా? పోయి పెదబాబు గది శుభ్రం చేయి. పొద్దున్నే శుభ్రం చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందో చూడు. మరి ఎదురు సమాధానం చెప్పకుండా పోయి శుభ్రం చేయి. వెళ్ళు.
వస్తాను. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. పార్వతి వెళ్ళిపోయింది నీలు. వెళ్ళని. ఫ్యాన్ గాలికి మిర్చి పౌడర్ గదంతా కంపు కొడుతుంది. దాని దిమ్మ తిరుగుతుంది అంటే. ఇదేంటి ఇక్కడుంది? నువ్వు ఇలాంటిదే తెమ్మన్నావు కదా, డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళాడు. ఇది టియర్ గ్యాస్ అయితే కాదులే, రూమ్ ఫ్రెషనర్ అనుకుంటా. వీడిలాంటప్పుడే కాల్ చేస్తాడు. ఎవడు వాడు? ఇంకెవడు? ఆ వెధవా అపరిచితుడుగాడు. బా, మళ్ళీ మ్యాటర్ ఏంటో చెప్తాడు విను. సరే. హలో. హలో డియర్. రాస్కల్, సరిగ్గా మాట్లాడు. యు నో హూ ఐ యామ్? ఘట్టమనేని దేవేంద్ర భార్యను. అఖిలాండేశ్వరి పెద్ద కోడలివి, అంతే కదా? అంతే ఏంట్రా? నువ్వు దొరికితే నీ సిమ్ కార్డ్ పీకి నీ చేతే మింగించి నిన్ను చంపేస్తాను. వాళ్ళెవ్వరూ నీలా క్రూర మృగాలు కాదు నీలు. నువ్వు రేవతిని, ఒరిజినల్ నీలాంబరిని, నీకు ముఖమార్పిడి చేసిన డాక్టర్ని చంపినట్టుగా ఇంకెవ్వరూ చంపరు. రేయ్ రేయ్ రేయ్, నోరు మూసుకో ముందు. నేనెక్కడ నోరు తెరుస్తానో అనే భయంతో నువ్వొచ్చి డీల్ మాట్లాడుకుంటావనుకున్నా. కానీ నువ్వు నాకు నిన్న ఫోన్ కూడా చేయలేదు. ఎందుకమ్మా? భయం లేదా? ఈ భయం సరిపోలేదా? అతిగా మాట్లాడుకో. నువ్వేం చేసుకుంటావు చేసుకో. చెప్తాను, కానీ నువ్వు ఇప్పుడేం చేస్తున్నావో చెప్పనా? ఎవరికో హాని తలపెట్టబోతున్నావు కదా? అరే, నా మాటకే దగ్గొస్తుందా ఏంటి? కాదే. రేయ్, పార్వతిని పంపించాలని మేం ట్రై చేస్తుంటే నువ్వు మా మీద పడ్డా. నువ్వు ఎవరిని ఏమీ చేయలేవు. నువ్వు తీసిన గోతులో నువ్వే పడతావు బేబీ. దేవా గదిలో పెట్టింది టియర్ గ్యాస్ కాదు, రూమ్ ఫ్రెషనర్. మీ గదిలోనే టియర్ గ్యాస్ లీక్ అయింది బేబీ. కళ్ళు మండిపోతున్నాయి నీలమ్మా. అరగంట సేపు చూడండి. మళ్ళీ డీల్ మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కలుద్దాం. సీ యూ. బాయ్ బాయ్ బేబీ. నా వల్ల కావడం లేదు.
కొత్తపేట కాడ కొంగులాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే అంటే తలుపు కాదు. అయ్యో డోర్ తీయండి. అంటే డోర్ ఓపెన్ చేయమని డోర్ తీయండి. ఓపెన్ ద డోర్. మంచి సాంగ్ కదా. తీయండి. వసే పార్వతి పెద్దబాబు గది తర్వాత సదుదు గాని. బాబోయ్ చెప్పాను ఒక్కసారి ముట్టినాక అబ్బా. అంటే నీళ్ళు నీళ్ళు కళ్ళు మట్టనే. అబ్బా అబ్బా మహి వాళ్ళు టీవీ సౌండ్ ఎక్కువ పెంచినట్టున్నారా? మనం ఏం చెప్పిన డోర్ తీయండి. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్ ప్లీజ్. ఉండండి కళ్ళు మడుతున్నాయి. ఓపెన్ ద డోర్. అంటే అమ్మో. పార్వతి ఏంటిది? రూమ్ అంతా ఇలా ఉందేంటి? సిన్నమ్మ గారు నీలాంబరి గదిలోకొచ్చి ఆ లక్కసంతా కక్కేసినట్టున్నారు పెద్దబాబు గారు. నువ్వు నాకు కప్పిన దుప్పటి కూడా ఇసురు కొట్టారు చూడు. దీన్ని చూస్తుంటే వాళ్ళ మొహాలు ఎలా మారిపోయి ఉంటాయో ఊహించుకోవచ్చు. మీరెళ్ళండి పెద్దబాబు గారు, నేను శుభ్రం చేసి వస్తాను. నువ్వు ఇక్కడుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? హాల్లోకి పోండి, జారి పడతారు పెద్దబాబు గారు. జారి పడతారని చెప్పి నువ్వు జారి నా మీద పడ్డావేంటి పార్వతి? మీరు ఒగ్గేస్తే నాన్న పోయి పని చూసుకుంటాను. కోటీశ్వరులమైనా ఇలా నేల మీద పడుకుంటేనే హాయిగా ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అవునవును, నన్నిట్ట పట్టేసుకుంటేనే హాయిగా ఉంటుంది మీకు. వదలండి. ఓకే అండి, ఓకే అండి. దొంగ తప్పించుకున్నావు. దొరగారు వెళ్తే ఇకే తప్పు జరగదు. పోండి. పార్వతి అరే ఒక్కటంటే ఒకటి. పెద్దబాబు గారు ప్లీజ్ పార్వతి, ఎవరైనా చూస్తారు. ఒకటంటే ఒకటి ప్లీజ్. పార్వతి ప్లీజ్ పార్వతి. అరే ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు లేరు ఇక్కడ. వద్దు పెద్దబాబు గారు. పార్వతి చూడు, బుక్ కూడా వాచినట్టుంది. దొంగ, ఇక్కడ నుంచి వెళ్ళండి. ముందు ప్లీజ్ పార్వతి, వెళ్ళండి. ప్లీజ్ పార్వతి. వద్దు పెద్దబాబు గారు. సరే నేను హెల్ప్ చేస్తాను, ఓకేనా? అవసరం లేదు. చూడు పార్వతి, ఇది ఇలాగేనా వేసేది? అట్ట వేయండి. ఇక్కడేదో పెద్దబాబు గారు, అరే నా ముద్దు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. పెద్దబాబు గారు తొందరగా ఇచ్చేసి. ఇప్పుడు మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? ఒక టిప్పు పార్వతి. సరే వదలండి. ఇప్పుడు మీరు వెళ్తారు, నన్ను వెళ్ళమంటారా? పార్వతి సరే నేనే వెళ్తాను. పార్వతి పార్వతి సరే సరే నేనే వెళ్తానులే. సరే నేనే వెళ్తాను. పని అడ్డుగా పెట్టుకొని నా పని పక్కన పెడుతున్నావు. నీ పని చెప్తాను. వెళ్ళండి. అరే వెళ్తున్నాను కదా. థ్యాంక్ యూ. కర్మ.
ఎవరో డోర్ కొడుతున్నారు. బాబీ ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. డోర్ తీయండి. బాబీ ఏమైంది? ఏమైంది? గ్యాస్ లీక్ అయినట్టుంది. గ్యాస్? ఎర్రకారం ఎక్కడి నుంచి వచ్చిందో కళ్ళు మండుతున్నాయి. ఏదో జరిగిపోయి ఇంకేదో జరిగినట్టుంది కదా నీలాంబరి. నీకు ఆనందంగా ఉన్నట్టుంది కదా. బ్రో ఫీల్ అవుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడంటావేంటి బాబీ? అయినా గదిలో గ్యాస్ ఏంటి? అది టియర్ గ్యాస్ ఏదో లీక్ అయింది అనుకుంటా. అయ్యో ఇంట్రాగేట్ చేయకయ్యా ఇప్పుడు. అమ్మా మీరు ఇలా రండి, నేను తీసుకెళ్తాను. మీరు ఇలా రండి. ఎప్పటికప్పుడు నీ ఆరోగ్యాన్ని వాకప్ చేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదమ్మా. నేను హెల్దీగానే ఉన్నాను ఆంటీ. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకో 6 months లో మీ అందరి కోరికలు నెరవేరుస్తాను. బంగారం. చిన్నమ్మాయి గారు పాలు తీసుకోండి. మామ్ పార్వతి ఉండగా దిగులే దండగా. పొద్దున్నే తానే వచ్చి ఐశ్వర్య నిద్ర లేపి బ్రష్ చేపిస్తుందా? అప్పుడు మొదలుపెట్టిన మెను రాత్రి గుడ్ నైట్ చెప్పి దుప్పటి కప్పే వరకు పూర్తవుదనుకో. పని మనిషి అయితే ఇంటిని మాత్రమే చూసుకుంటుంది. మన మనిషి కాబట్టే ఇంట్లో వాళ్ళని తన వాళ్ళలా చూసుకుంటుంది. పెద్దబాబు పనులు పార్వతి చేస్తుంది. కాని నువ్వు మేమేమీ చెప్పకపోయినా ఐశ్వర్యని చక్కగా చూసుకోవాలి చిన్నబాబు. తానెంత సంతోషంగా ఉంటే అంత మంచిది. మామ్ నేను ఐశ్వర్యని హ్యాపీగా ఉంచడానికి చెయ్యని గార్డు విద్యలు లేవు. టైంకి జోకు తట్టలేదనుకో ఐష్ నడుమే చేతులేసి గిలిగింతలు పెట్టేస్తాను. అయ్యో ఇప్పుడేం మాట్లాడాలో తెలీదు. పార్వతి పుసుక్కు నవ్విందంటే కామెడీ బెలూన్ ఏదో పేలే ఉండాలి. ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది పిన్ని, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? వద్దులే బాబు, నువ్వేదో కొంట ప్రశ్న అడుగుతావు. నేను సమాధానం చెప్పడానికి సిగ్గుపడిపోయి మెలికలు తిరగాలి. అసలే శివరాత్రి పండగ కోసమని ఆ పని ఈ పని చేసుకుంటూ ఒళ్ళంతా పులిసిపోయింది. అందరం ఉన్నాం, సరదాగా పులిమే కాడదాం పిన్ని. బాలి తీసుకునే ఆటలు ఎందుకులే చిన్నబాబు. టైం పాస్ ఆంటీ. ఎస్, బాబీ చూడు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఒక్క నిమిషం, నేను వెళ్ళి బోర్డు తీసుకొస్తా. ఏంటి నీలాంబరి, ఇప్పుడు ఈ ఆటలాడడం అవసరమా? కాదంటీ. భవానీ గౌరీశంకర్ ఫోన్ చేశాడా? ఆయన ఫోన్ చేసినా పిల్లల గురించి అడుగుతాడా, నా గురించి అడుగుతారా అక్క? మా అన్నయ్య ఎలా ఉన్నాడు, మా వదిన ఎలా ఉంది, ఆరోగ్యం బాగానే ఉందా, కులాసాగా ఉన్నారా? యక్ష ప్రశ్నలే 1,00,000 వేస్తారనుకో. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అతనికి తల్లివయ్యావు, ఆయన నీకు కొడుకయ్యారు. గౌరీని నా పెద్ద కొడుకులాగే భావిస్తాను భవానీ. నేనొచ్చేసా. చిన్నబాబుకి పని పూట ఉండదనుకుంటా, అందుకే ఆటాడదామంటాడు. మనల్ని అడ్డంగా బుక్ చేస్తాడు. మళ్ళీ గ్రూప్ ఫోటో ఎందుకు తీసుకొచ్చాడు? మూలకెట్టి నీ ఫోటోని ఎందుకు కట్టుకొచ్చారు సిన్బాబు గారు? ఇంకు పడి పనికి రాకుండా పోయినా ఇప్పుడు ఇది పులి మేక ఆడడానికి పనికొస్తుంది పార్వతి. దీని వెనక చార్ట్ గీస్తా. అమ్మా, నీ మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది.
వాట్? ఏమైందమ్మా? ఈ కళ్ళ ఫోటో పంపించి మీ శత్రువు ఎవరో తెలియాలంటే మీ ఇంటి కోడలి కళ్ళని పరీక్షించండి అని మెసేజ్ పెట్టారు పెద్దబాబు. చూడు.